మీకున్న అనారోగ్యముకి స్వరం ఉంది, మీకున్న నొప్పికి నోరుంది. పరిస్థితులు పురికొల్పించకూడదు నీ మాటల్ని, కానీ పరిశుద్ధాత్ముడు పురికొల్పించాలి. నువ్వు మాట్లాడే మాటలు దేనిలో సృష్టించబడాలి? వాక్యములో పరిశుద్ధాత్మ చేత సృష్టించబడాలి. అప్పుడు నువ్వు పలికిన మాటకి బలం ఉంటుంది. అప్పుడు అసంభవమైనటువంటి అసాధారణమైనటువంటి జరుగుతాయి మీ జీవితంలో. దేవుడు ఏ రకంగా సృష్టించాడండి ఈ లోకాన్ని, ప్రపంచాన్ని? మేము ఏం చదివాం? అదృశ్యమైనటువంటి పదార్థములోంచి దృశ్యమైన పదార్థము నిర్మించబడ్డది. సరే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. భూమి నిరాకారముగాను ఆగండి. భూమి నిరాకారముగా, అందరు చెప్పండి ఎలా ఉందండి? నిరాకారముగా శూన్యముగా ఉండెను. చీకటి కూడా ఉంది. చీకటి అగాధ జలముల పైన ఆగండి. ఏమండి? ఏమేమండి? నిరాకారము, శూన్యము, చీకటి. గమనిస్తున్నారా? ఈ భూమి ఏ స్థితిలో ఉంది? చీకటిగా ఉంది, నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. గమనించండి, ఎటువంటి పరిస్థితి ఉందో గమనించండి. ఈ పరిస్థితి ఎలాగుందండి? చీకటి, నిరాకారము, శూన్యం. అటువంటి సమయంలో దేవుడు సృష్టించడానికి సిద్ధపడుతున్నాడు. ఆ పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడలేదు. గమనించాలి ఇక్కడ. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడండి? జలములపైన అల్లాడుచున్నాడు. గమనించండి, జలములపైన ఎందుకు అల్లాడుతున్నాడు తెలుసా? సమస్త సృష్టి జలములోంచే వచ్చింది. భూమి కూడా అంతేనా? ప్రతిది కూడా జలములోంచి వచ్చింది. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆ జలముల మీద సంచారము చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు, ఉద్దేశిస్తున్నాడు ఏమి పలకాలి. ఎందుకు? ఆయనకి తెలుసు. ఆయన మాట పలికితే అదృశ్యమైన పదార్థములోంచి దృశ్యమైన పదార్థము నిర్మించబడినై ఉన్నది. ఆయనకేం కావాలి? చీకటి వెళ్ళగొట్టడమా? కాదు. ఆయనకు కావాల్సింది వెలుతురు. మొట్టమొదటి కావాల్సింది ఏంటండి? వెలుతురు. కాబట్టి ఏం చేస్తున్నాడు? అటువంటి సమయంలో ఏం మాట్లాడాడు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. హల్లెలూయా. ఆగండి. వెలుగు కావాలి దేవునికి. నీకేం కావాలి? దేవునికి ఏం కావాలండి? దేవుడు వెలుగుని ఎక్కడి నుంచి పిలిచాడండి? అంధకారములోంచి వెలుగుని పలికాడు. శూన్యములోంచి జీవాన్ని పలికాడు. హల్లెలూయా. గమనించండి జనులారా, మనది ఎంత గడ్డు పరిస్థితి అయినా, శూన్యముగా ఉన్నా, చీకటితో కమ్ముకొని ఉన్నా, దాని నుంచి బయటికి రావాలనే ఆశ నీకున్నట్టయితే పరిశుద్ధాత్మ పైన కనిపెట్టు. జాగ్రత్త. దేవుడు అయ్యుండి కూడా వెంటనే మాట్లాడలేదు. ఆత్మ సంచారానికి సమయాన్ని ఇచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు యెహోషువతో, దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించు. ఎందుకు? ధ్యానము చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు కమ్ముకొని పరిశుద్ధాత్ముడు పురికొల్పుతాడు మనల్ని. ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. దేవుడు తన చిత్తాన్ని తను తెలుసుకొని తన ఉద్దేశాన్ని ఆయన గ్రహించి ఇప్పుడు ఏమన్నాడు? అయ్యి బాబోయ్, ఇంత చీకటా అన్నాడా? ఇంత అగాధమా అన్నాడా? అన్నాడా? ఏమన్నాడు? ఆయనకి ఏమి కావాలో అది పలికాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ క్యాన్సర్ ఇంతది, ఇటువంటి క్యాన్సర్, ఈ క్యాన్సర్ వస్తే ఇది అని మనం దేని మీద ధ్యానం చేస్తున్నాం? ఆ క్యాన్సర్ మీద మనము ధ్యానము చేస్తున్నాం. మెడిటేషన్ అంటే ధ్యానించడం. పరిశుద్ధాత్మ మీద వాక్యం మీద ధ్యానిస్తూ పరిశుద్ధాత్ముని మీద వేచుకొని లేము. మన పరిస్థితుల మీద మనము ఆధారపడి మన ఎదుర్కొనే సమస్య, మన నొప్పి, మన బాధ పైన మనం ఎక్కువ ధ్యానము చేస్తున్నాం. పరిశుద్ధాత్మనికి మనకు సమయం ఇవ్వటం లేదు. అందుకే అయ్య బాబో ఇలాంటిది, ఇది అయ్యింది, అది అయ్యింది, అది వచ్చిన వారు ఇలాగయ్యారు, వీటి గురించి మాట్లాడుతున్నాం.
ఈ మాటల ద్వారా మనల్ని మనమే శిక్షించుకుంటున్నాం, మనల్ని మనమే ఉచ్చులో వేసుకుంటున్నాం. ఆ రకంగా మాట్లాడడం ద్వారా ఆ రకమైన మాటల ద్వారా మనము విడుదల పొందటం లేదు, ఇంకా లోతైన ఉచ్చులో మరి కృంగిపోతూ ఉన్నాం. అర్థమైన రామని చెప్పాలి. దేవుడికి ఏం కావాలండి? వెలుతురు. ఏమన్నాడు? వెలుతురు రమ్ము అన్నాడు. పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు, యేసయ్య కలిసి చేసిన క్రియ ఇది. హల్లెలూయా. మనకి దేవుడు తన ఆత్మనిచ్చాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు యేసయ్య తన వాక్యం, ఆ వాక్యం మీద మనం ధ్యానం చేసి పరిశుద్ధాత్మనికి సమయం ఇచ్చినట్టయితే తండ్రి అయిన దేవుడు ఆ మాటలు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం పలికినట్టయితే ఏ సాతాను కూడా దాన్ని ఆపలేదు. హల్లెలూయా. త్వరపడకండి, ఆలోచించండి, ధ్యానించండి, పరిశుద్ధాత్మనికి సమయం ఇవ్వండి. వెలుగు కమ్ము అన్నాడు. హల్లెలూయా. అంతే మాట. ఏం చదవండి? అబ్రాహాము రాసిన పత్రిక 11:3 ప్రపంచము దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎంత బలం ఉందంటే అదృశ్యమైనటువంటి పదార్థమును దృశ్యమైన పదార్థంగా మార్చగలదు. అలాగే మనము మాట్లాడిన మాటలు, దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? ఆయన వలె సృష్టించబడ్డాం. ఇన్ హిస్ లైక్నెస్ అండ్ ఇన్ హిస్ ఫార్మ్. ఆయన స్వరూపములో ఆయన పోలిక. అంటే దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మనము కూడా ఆ విధంగా ప్రవర్తించే విధానంలో దేవుడు మనం సృష్టించాడు. దేవుడు ఏ విధంగా మాటల ద్వారా సృష్టించాడో మన ప్రపంచాన్ని మనం మన మాటల ద్వారా సృష్టించాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నావంటే నిజమే, సాతాను ఉంది దీని వెనక. కానీ నువ్వు సాతానుకు అనుమతిచ్చావు నువ్వు మాట్లాడిన మాటల ద్వారా. అందుకే ఈ రకమైనటువంటి ప్రపంచంలో నువ్వు జీవిస్తున్నావు. హల్లెలూయా చెప్పాలి. అందరికి అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త వహించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు గ్రహించు ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పలికే వరకు ఏది జరగలేదు, అవునండి? దేవుడు దుఃఖించడం ద్వారా ఏమీ జరగలేదు. మనం ఏమనుకున్నాం? దుఃఖిస్తే జరుగుతుందని. కాదు, దుఃఖిస్తే సరిపోదు. దుఃఖించు, కానీ దుఃఖిస్తే సరిపోదు. ఆశిస్తే సరిపోదు. దేవుడు ఆశించాడు, కానీ ఏమైనా అయిందా? లేదు. నువ్వు ఆశించింది నువ్వేం చేయాలండి? సృష్టించాలి. దేని ద్వారా సృష్టిస్తావు? నీ మాటల ద్వారా సృష్టిస్తావు. అర్థమైన ఆరామని చెప్పండి. హల్లెలూయా. నథింగ్ హ్యాపెండ్ అంటిల్ గాడ్ స్పోక్. దేవుడు పలికేంత వరకు ఏమీ జరగలేదు అక్కడ. ఇంగ్లీష్లో నేను కొన్ని మాటలు మాట్లాడతాను, రాసుకోండి. ఇంగ్లీష్ చాలామంది మీ అందరికి వచ్చు కాబట్టి తెలుసుకోండి. దిస్ ప్లానెట్ ఈస్ వాయిస్ యాక్టివేటెడ్. ఈ గ్రహము మాట స్వరము ద్వారా అది క్రియాత్మకంగా మారింది. చూసారా, తెలుగులో ఆ ఇంపాక్ట్ లేదు. చూసారా, తెలుగులో ఆ ఇంపాక్ట్ లేదు, కానీ ఇంగ్లీష్లో దిస్ ప్లానెట్ ఈస్ వాయిస్ యాక్టివేటెడ్. ఈ గ్రహము స్వరము ద్వారా మాట ద్వారా అది క్రియాత్మకమైంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మాటల ద్వారా యాక్టివేట్ అవుద్ది. కొద్ది కాలం క్రితము మనకి సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా మనం ఇప్పుడు నేను మీకు ఎవరికైనా ఫోన్ చేయాలంటే నేను ఆ కాంటాక్ట్ లిస్ట్లోకి వెళ్ళి మీ పేరు చూసి అప్పుడు దాన్ని ఒత్తినట్టయితే ఆ నంబర్ వస్తుంది. మళ్ళీ ఆ నంబర్ నొక్కితే మీకు ఫోన్ వచ్చేది. ఇప్పుడు అదే నేను ఏమైనా బ్రదర్ క్రాంతికి ఫోన్ చేయాలనుకోండి, క్రాంతి అని ఎతికి చేయాలి. ఇప్పుడు ఏం చేయవచ్చు? సిరి కాల్ క్రాంతి అన్నాను అనుకోండి, ఏమవుద్ది? ఏమైందండి? నేను చేశాను ఏమైనా పని, యాక్టివేట్ అయింది. గమనిస్తున్నారు? వాయిస్ యాక్టివేటెడ్ అంటారు కదా. దేవుడు ఈ లోకాన్నే ఆ విధంగా సృష్టించాడు. వాట్ వీ వాంట్ కెన్ బి యాక్టివేటెడ్ త్రూ అవర్ వాయిస్. మనకు కావాల్సినది మనకు స్వరము ద్వారా, మన మాట ద్వారా. దిస్ ప్లానెట్ ఈస్ వాయిస్ యాక్టివేటెడ్. ఈ గ్రహము వాక్యము ద్వారా, మాట ద్వారా అది క్రియాత్మకం మారగలదు. ఇంకో దగ్గర చూస్తాం మనం కొద్దిసేపట్లో, దేవుడు ఏ విధంగా మాట్లాడమంటున్నాడు మనల్ని. ఆమేన్. నంబర్స్ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2 వచనం నుంచి చూసుకుందాం. ఇక్కడ ఇది గమనించండి. ఇప్పుడు
ఈ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలందరూ జిన్ అనేటువంటి అడవి ప్రాంతం లేకపోతే ఎడారిలో ఉన్నారు. ఎడారి అండి అది. సీను అరణ్యం. అరణ్యం అని ఉంది కానీ అది ఎడారి. మీరు ఎప్పుడైనా గూగుల్కి వెళ్ళి అవన్నీ ఫొటోస్ చూడండి. వాళ్ళు సనుగుతున్నారు, గునుగుతున్నారని మనం ఈజీగా మాట్లాడతాం, కానీ నిజంగా వారి స్థితిలో మనం ఉంటే మనం కూడా గునిగేవారమే. ఎప్పుడన్నా మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఈజిప్ట్ మీద నుంచి వెళ్ళండి. ఈజిప్ట్కి వెళ్ళేటప్పుడు సౌదీ అరేబియా మీద నుంచి వెళ్తూ ఉంటుంది. అంతా ఎడారి. అది ప్లేన్లోంచి చూస్తూ ఉంటే నేను, దేవా అసలు ఎలా నడిచారు వీళ్ళు అనుకున్నాను నేను. 40 సంవత్సరాలు చెట్టు లేదు, చేమ లేదు, నీరు లేదు. అటువంటి ప్రాంతంలో దేవుణ్ణి నువ్వు నిజంగా తెలుసుకోకపోతే, మోషే, అహరోను, యెహోషువ, కాలేబ్ లాగా వారు దేవుణ్ణి తెలుసుకున్నారు కాబట్టి ఆ పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉన్నా వారి విశ్వాసంలో నిలబడగలిగారు. అందరూ అటువంటి అనుభవంలో లేరు కాబట్టి, మతపరముగా జీవించారు కాబట్టి, అటువంటి అడ్డంకులు వచ్చినప్పుడు, అటువంటి విపత్తులు వచ్చినప్పుడు, అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వారు సనగడం గునగడమే వచ్చు వారికి. మనం ఇక్కడ కూర్చొని ఈజీగా తీర్పు తీర్చవచ్చు వారి గురించి. కానీ ఆ ఎడారిని ఒకసారి చూసినట్టయితే గమనించండి, ఇక్కడ వచ్చారు, జిన్ అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. ఆ జిన్ అనే ప్రదేశం ఒక ఎడారి. అక్కడ నీరు లేదు, చామ లేదు, చెట్టు లేదు. ఇప్పుడు మనం ఒక స్థలాలకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళాలి. మీ ఇల్లు అంటే మీకు తెలుసు. మీకు తెలియని స్థలానికి మీ బంధువుల దగ్గరకో లేకపోతే మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళాలి. ఏం చేస్తాం మనం? గూగుల్లో వేసుకుంటాం. గూగుల్ మ్యాప్స్లో వేసుకొని వెళ్తూ ఉంటే గూగుల్ ఏం చెప్తుంది? ఇంకో 10 minutes అంటుంది, లేకపోతే ఇంకో 5 minutes అంటుంది. అంటారా? అందా డిస్టెన్స్ అంటే మనకి ఆశ ఉంది, ఒక 5 నిమిషాల్లో అక్కడ చేరతాను అని. ఇక్కడ ఎలాగుందో తెలుసా? జిన్ అనే ప్రదేశం దేవుడు చెప్పటం లేదు. ఎక్కడ వెళ్ళి వారిని ఆగాలో అని చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు. వెళ్తున్నాము ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి అని తెలుసు. ఇక్కడ నీరు కూడా లేదు. చూసారా ఎటువంటి పరిస్థితి? ఇంకా ఎన్ని రోజులు నడవాలో తెలియదు. ఎన్ని రోజులు నడిస్తే నీరు వస్తుందో తెలియదు. ఎన్ని రోజులు వెళ్తే చెట్టు అనేది దొరుకుతుంది, చెట్టు కింద కూర్చోవచ్చు అనే ఆశ కూడా లేదు వారికి. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు చదువు. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులను విరోధముగా పోగారు. వారు ఏం చేస్తున్నారండి? దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని ఎదిరిస్తున్నారు. ఎందుకు? నీరు లేదు. చూడండి, గమనించండి ఒకసారి. ఎడారిలో ఉన్నావు, ఆహారము లేకుండా ఉన్నా కొద్ది కాలం బ్రతకగలవు. నీరు లేకుండా ఎంతకాలం బ్రతుకును? పోనీ మామూలుగా ఉందా పరిస్థితి? పైన ఎండ, భయంకరమైన ఎడారి, భయంకరమైన వేడి, దప్పిక, ఎంతకాలం? అందుకే వారే కాదు, వారి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ జంతువులు ఉన్నాయి, వారి యొక్క క్యాటల్ అంటే పశు సంపద, అవన్నీ ఏడుస్తున్నాయి నీళ్ళు లేక. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి నిన్ను నువ్వు ఊహించుకో. దేవుడేమో ఆన్సర్ ఇవ్వటం లేదు, జవాబు ఇవ్వటం లేదు. నాయకులేమో తీసుకొచ్చి ఎడారిలో పెట్టారు. ఏం చేయాలి ఇప్పుడు? అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చదువు. జనులు మోషేతో వాదించుచు అయ్యో, మా సహోదరులు యెహోవా యందు చనిపోయినప్పుడు, మా సహోదరులు యెహోవా యందు మరణించినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు. చచ్చితే మేలు ఉండేదయ్యా ఈ కష్టాల కంటే అన్నారు. ఈ ఎడారి ప్రాంతము, ఇంకెంతకాలం ఈ ప్రయాణము, ఎక్కడ నీరు, ఎక్కడ నీడ, అంటే ఒక గమ్యం అనేది లేదు. ఇంకెంతకాలము మాకు తెలియదు. దానికి బదులు సస్తే బెటర్ ఏమో అనుకుంటున్నారు వాళ్ళు. చదువు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి. చూసారా ఏమన్నారు? దేవుని బిడ్డలమైన మమ్మలను తెచ్చి ఈ ఎడారిలో మమ్మల్ని చంపాలనుకున్నావు కాబట్టే నువ్వు తెచ్చావు అంటున్నాడు. చదువు. అంటే అప్పుడు మోషే అహరోనులు ఏం చేశారు తెలుసా? దేవుని గుడారంకి వెళ్ళి వారు మరి ఎదుట పడి సాగిలపడి దేవుని మొరపెట్టారు. దేవుడు మాట్లాడాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ వినండి. దేవుడు మాట్లాడాడు. దేవుడు నీరు ఇవ్వలేదు, దేవుడు మాట్లాడాడు. మాటకి ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించాడు. దేవుడు కదండి, వెంటనే వర్షం ఇవ్వగలడు, నీరు ఇవ్వగలడు. ఇచ్చారా? నీరు ఇవ్వలేదు. వర్షం ఇచ్చాడా? లేదు. తేమ ఇచ్చాడా? లేదు. చెట్టునిచ్చాడా? లేదు. మాట ఇచ్చాడు.
ఏం మాట్లాడుతున్నావు వినండి ఇక్కడ. నీవు నీ కర్రను తీసుకుని నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఆగు, ఏమంటండి? నీవు ఈ సమాజాన్ని తీసుకొని నేను చూపించే ప్రాంతానికి వెళ్ళి ఒక బండ ఉంటుంది, ఆ బండతో మాట్లాడు. బండకు చెవులు ఉంటాయా? చెప్పండి, మాట్లాడండి. బండకి చెవులు ఉన్నాయా? ఎవడైనా ఒకసారి బండతో మాట్లాడుతుంటే ఇతరులు చూస్తే ఏమనుకుంటారు చెప్పండి ఒకసారి? అంతే కదండి. కానీ దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడు అంటున్నాడు. యెహోషువ ఏం చేశాడండి? సూర్యుడితో మాట్లాడాడు, చంద్రుడితో మాట్లాడు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు ఏమని? బండతో మాట్లాడు అంటున్నాడు. బండతో మాట్లాడు, బండ నీరేస్తుంది. బండ నుంచి నీరు రావడం ఏంటండి? గొయ్యి తవ్వితే అక్కడ నీరు వచ్చిందంటే ఒక మీనింగ్, అంటే ఒక అర్థం ఉంది. కానీ బండలోంచి నీరు రావడం ఏంటి? ఎక్కడైనా చూసారా బండలోంచి నీరు రావడం? చూసారా ఎవరన్నా? చూడు. అసంభవమైనటువంటి, అసాధారణమైనటువంటి దాన్ని దేవుడు సృష్టించమంటున్నాడు. దేని ద్వారా సృష్టించాలి? మాట ద్వారా. అదృశ్యమైన దాని నుంచి, పదార్థము నుంచి దృశ్యమైన పదార్థాన్ని ఆయన నిర్మించాడు. అదృశ్యమైనటువంటి నీరు ఆ రాతిలో ఉంది, అది దేవుడికి తెలుసు. ఆ రాతిలో బంధించబడిన నీరు బయటికి రావాలంటే ఏం కావాలండి? డ్రిల్లింగ్ మెషిన్ కాదు, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు, మాట. అర్థమవుతుంది మీ అందరికీ నేను చెప్పేది? మాటకి ఎంత బలం ఉందో ఊహించండి. దేవుడే ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? నీ మాటలో దేవుని యందు నువ్వు ఉండి దేవుని నడిపింపు ప్రకారంగా విశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటకు ఎంత బలం ఉందంటే సృష్టించగలదు, లేని దానిని సృష్టించగలదు. నీకు విరుద్ధముగా ఉన్నదాన్ని చంపగలదు, నాశనము చేయగలదు, సాతాన్ని బంధించగలదు. Whatever you bind on earth will be bound in heaven అన్నాడు దేవుడు. Whatever you loose on earth shall be loosed in heaven. నీవు భూమి మీద వేటిని బంధిస్తావో పరలోకమందు బంధించబడతాయి. ఎలా బంధిస్తారండి? పరలోకమందు విప్పబడతాయి. ఎలా బంధిస్తారు? రోప్స్ తోనా, చైన్స్ తోనా? కాదు, మాటల ద్వారా. మాటలకంత బలం ఉంది. విడిపించగలిగే శక్తి మాటలో ఉంది, బంధించగలిగే శక్తి కూడా మాటల్లోనే ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ఆ బండతో మాట్లాడు అన్నాడు. మోషే ఏం చేశాడు? దేవుని మాటను అధిగమించి రాయిని కొట్టాడు. అయినా నీరు వచ్చింది దేవుని దయవలన. కానీ దానిని బట్టి మోషే వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఈ మాటలు నేను పలికే మాటలు మీకు నేర్పించే ఈ ప్రసంగం మళ్ళీ మళ్ళీ మీరు వినాలి. అది నాటుకుపోవాలి. ఎందుకంటే దానివలన మన జాగ్రత్త వహించి వ్యర్థమైనటువంటి మాటలు, మరి హాని కలిగించే మాటలు మనము మాట్లాడకూడదు. ఇతరుని కష్టమును కలిగించే మాటలు మాట్లాడు, ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. ఒక హోప్, నిరీక్షణ ఇచ్చే మాటలు మాట్లాడాలి. హోప్ అంటే నిరీక్షణని క్షీణపరిచే మాటలు మాట్లాడకూడదు. కానీ మాట్లాడే ముందు ఒకసారి గమనించండి, వాక్యానుసారమైన మాటలు మాట్లాడండి. లోకము, పరిస్థితులు ఏం చేస్తున్నాయి? మేము చస్తే మంచిదని మాట్లాడారు, ఎందుకు చంపడానికి తెచ్చావని దేనివల్ల మాట్లాడుతున్నాయండి? గమనిస్తున్నారు ఇక్కడ? మనమేమన్నాడు? దేవుడు బండతో మాట్లాడమన్నాడు, కానీ అది నిజమే. మనమేమన్నాం? దేవుని సృష్టి ప్రతి దానికి కూడా చెవులు ఉన్నాయి, నోరు కూడా ఉంది, పరిస్థితులకు నోరు ఉంది. ఇప్పుడు ఎంతండి? 1 గంట దాటింది. ఇంకో గంట మిమ్మల్ని పెట్టాను అనుకోండి, మీకు మాటలు వినపడుతుంటాయి. ఎక్కడి నుంచి? మీ కడుపులోంచి. అది వేరే రకమైన స్వరం, కానీ దానికి కూడా స్వరం ఉంది, మర్చిపోకండి. అర్థమవుతుంది మీ అందరికీ? పరిస్థితులు ఏం చెప్తున్నాయి? క్షేమ లేదు, చెట్టు లేదు, నీరు లేదు, భవిష్యత్తు లేదు అని అవన్నీ విన్న స్వరాన్ని బట్టి
పురికొల్పించబడి దేవుని యొక్క వాగ్దానానికి విరుద్ధంగా వీరు మాట్లాడారు. అర్థమవుతుంది మీ అందరికీ? మీకున్న అనారోగ్యముకి స్వరం ఉంది, మీకున్న నొప్పికి నోరుంది, మీకున్న ఆర్థిక ఇబ్బందికి నోరుంది, మీకున్న లేమికి నోరుంది. ఇవన్నీ పలుకుతున్నాయి, మాట్లాడుతున్నాయి. కాబట్టే నీవు ఆ రకంగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావు. పరిస్థితులు పురికొల్పించకూడదు నీ మాటల్ని, కానీ పరిశుద్ధాత్ముడు పురికొల్పించాలి. నువ్వు మాట్లాడే మాటలు దేనిలో సృష్టించబడాలి? వాక్యములో పరిశుద్ధాత్మ చేత సృష్టించబడాలి. అప్పుడు నువ్వు పలికిన మాటకి బలం ఉంటుంది. అప్పుడు అసంభవమైనటువంటి, అసాధారణమైనటువంటి జరుగుతాయి మీ జీవితంలో.